ఇండియా ఓడిపోయింది అనే దానికంటే చేతిలా మ్యాచ్ దూరం చేసుకుంది అనడం కరెక్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో వచ్చినటువంటి ఆధిక్యం, జస్ట్ 6 రన్స్ ఆధిక్యం, అది చాలా తక్కువ. అంతకంటే ఎక్కువ రావాల్సింది. అనూహ్యంగా లాస్ట్కి 5 వికెట్లు లాస్ అవ్వడం, కుప్పకూలిపోవడం అనేది ఇండియా కొంప ముంచింది. అట్ ద సేమ్ టైం సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అంత తక్కువ స్కోర్కు ఆల్అవుట్ అవ్వడం అనేది ఇండియా కొంప ముంచింది. ఫస్ట్ డే నుంచి మ్యాచ్లో లేని ఇంగ్లాండ్ లాస్ట్ డే రోజు బీభత్సంగా మనల్ని అందరినీ ఆకట్టుకుంది. కారణం ఏంటి అంటే బస్బాల్ క్రికెట్స్. పోతే పోయేదేముంది, పోరాడితే తప్పేముంది, ఇది వాళ్ళ మైండ్ సెట్. సో అదే మైండ్ సెట్ మనం కనుక కలిగి ఉంటే మ్యాచ్ ఈజీగా విన్ అయ్యేవాళ్ళం. సో గిల్ సేన చేసినటువంటి పొరపాటు ఎక్కడుంది, గంభీర్ యొక్క వ్యూహాల్లో జరిగినటువంటి తప్పిదం ఏమిటి అనేది కనుక ఒకసారి ఆలోచించినట్లయితే ఇక్కడ ఒక తేడా జరిగింది. ఆస్ట్రేలియా పర్యటనలో అందరికంటే ఎక్కువగా సక్సెస్ అయినటువంటి ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే నితీష్ రెడ్డి. ఎక్కడైతే మన బ్యాట్స్మెన్ అందరూ బ్యాట్లు వేసి వికెట్లు చేతిలో ఇచ్చేసుకొని వచ్చిండ్రో అదే పిచ్ల మీద నితీష్ రెడ్డి, మన తెలుగోడు, సెంచరీ చేసి గవాస్కర్ చేతిలో కూడా షహబాష్ అనిపించుకున్నాడు. అలాంటి నితీష్ రెడ్డిని ఎందుకు పక్కకు పెట్టారు? ఇంగ్లాండ్ పిచ్లు, ఆస్ట్రేలియా పిచ్లు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. అక్కడ ఇప్పుడు శార్దుల్ ఠాకూర్ చేసింది ఏంటిది, నితీష్ రెడ్డి చేయకపోయేది ఏముంది? నితీష్ రెడ్డి కనుక మ్యాచ్లో ఉంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లో కనీసం ఒక హాఫ్ సెంచరీ అన్న చేసి ఇంగ్లాండ్కు, ఇండియాకు 100 పరుగుల తేడాను ఎక్కువ ఉంచేవాడు. అంటే టార్గెట్ 350 ఉండకపోయేది, 450 వరకు ఉండేది. నితీష్ రెడ్డిని పక్కకు పెట్టి శార్దుల్ ఠాకూర్ను తీసుకోవడం వల్ల గంభీర్, గిల్ చేతుల మ్యాచ్ని ఇంగ్లాండ్ కప్పచెప్పారు. ఇది జరిగిన తప్పిదం. ఈ తప్పిదం నుంచి, ఈ పొరపాటు నుంచి గుణపాఠం నేర్చుకొని సెకండ్ మ్యాచ్లో అయినా ఇండియా సాధించాలి.